అత్తయ్య గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. తరుకెందుకే అలికి పొమ్మను, కాస్త చల్లగా అయినా ఉంటుంది. అత్తయ్య గారు కడుపునే తరుక్కుపోతుంది అన్నావుగా. ఒక పక్క మధు దంచుతున్నా ఈ పంచులకి ఏం దక్కలేదు. చంపుత చెత్త మొహం దానా. మీ ఇద్దరు ఇచ్చే ఐడియా వల్లే కదే నాకు ఇగ్గతి పెట్టింది. ఇదిగో రేపటి నుంచి మీరు కూడా నాతో పట్టు పని చేయండి. అమ్మా ఇక్కడ నొక్కే. అబ్బా అమ్మా అబ్బా ఈ అప్పు వసూలు కోసం తిరిగి తిరిగి కాళ్ళు ఓహో లాగేస్తున్నాయి. అరికాల దగ్గర నుంచి మోకాల దాకా ఒకటే నొప్పులు. అమ్మా ఏంటి ఏంటి మీరు చేస్తున్న పని? నేనేం చేశాను అనసూయ? ఒక పక్క ఎద్దుల కష్టపడి నేను వస్తే కూర్చోబెట్టాల్సింది పోయి మొద్దులో మీరు కూర్చుంటారా? అదేమిటి అనసూయ, కూర్చోవడం కూడా తప్పేనా? నేను చెప్పకుండా నుంచోవడం కూడా తప్పే. ముందు వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడి నుంచోవాలా? కాదు, నేను ఇక్కడ కూర్చోవాలి. ఏం జన్మలో ఏంటో భర్తని గౌరవించడం కూడా తెలీదు. అచ్చా, ఆ గౌరవం మీద పిహెచ్డి చేసిన నువ్వేం చేస్తున్నావమ్మా? పాద పూజ చేస్తున్నావా? పాదాలు కడిగి నీళ్ళు తల మీద చల్లుకుంటున్నావా? అంతటి అర్హత మీ కొడుకున్నుంటే 100% అలాగే చేసుండేదాన్ని. లేదు కాబట్టి ఇలా చేస్తున్నాను. నేను అంతే. ఈయనకి నా నుంచి గౌరవం అందుకునే అర్హత లేదు కాబట్టి ఇలా నిలబెట్టాను. లేదంటే ఫోటో కట్టించి అలా పూజ గదిలో పూజ చేసేదాన్ని. పూజ గదిలో ఎందుకులే అనసూయ, ప్రస్తుతానికి కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయి. కాస్త పిసుగుతావా? ఏంటేంటేంటి? నేను నేను మీ కాళ్ళు పిసుకాలా? అవుననసూయ, వడ్డీ డబ్బుల కోసం ఊరంతా తిరిగి వచ్చేసరికి కాళ్ళు ఓహో లాగేస్తున్నాయి. కాసేపు వేడి నీళ్లతో కాపడం పెట్టి పిసిగావంటే నొప్పులు దెబ్బకు పోతాయి. నొప్పులు దెబ్బకి పోతాయా? అవునమ్మా. అయితే నేను కొడతాను. నేను కొడతాను. ఏంటి కొట్టేది? దెబ్బలు. ఎందుకు? నొప్పులు దెబ్బకి పోతాయన్నారు కదా, అందుకని మావయ్య గారు. మీ తెలివి తగలయ్యా. విన్నారుగా, నొప్పులు పోవడానికి ఇంకో మార్గం చెప్తున్నారు మా కోడళ్ళు. చెయ్యమంటారా? తిప్పులాడి తిప్పులాడి తిరగలు చూశావా అంటే తిరణాల్లో మా బావని చూశాను అందుకే. ఇలాంటి తింగరాల మాట వింటే నాకు ప్రాణం పోకముందే పిండం పెట్టేట్టున్నారు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.